తల్లికి వందనం ఈ పథకం అయితే ఏప్రిల్లో అమలు చేయబోతున్నాము అంటూ క్లారిటీ ఇచ్చారు ఆ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. అయితే తల్లికి వందనం ఎవరికి ఇస్తారు అనేది ఈసారి క్లారిటీ లేదు. అంటే ఓకే, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న వాళ్ళకి ఇస్తారా, అలాగే ప్రైవేటు స్కూళ్లలో వెళ్ళే వాళ్ళకి కూడా ఇస్తారా అనే దాని మీద అయితే క్లారిటీ లేదు. కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఇస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు అంటూ టీడీపీ ఎమ్మెల్సీ దువ్వూరి రామారావు ఈ పాయింట్ అయితే రేజ్ చేశారట మండలిలో. అంటే ప్రధానంగా విద్యారంగంలో సంస్కరణల మీద జరిగిన లఘు చర్చలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇక ఈ తల్లికి వందనం పథకం ఎందుకు అనేది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇద్దరికి ఇచ్చారు. అటు ప్రైవేటు స్కూళ్లలో చదివే వాళ్ళకి ఇచ్చారు, ప్రభుత్వ స్కూళ్లలో చదివే వాళ్ళకి ఇచ్చారు. కాకపోతే ఇంట్లో ఒక్కరికి మాత్రమే అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాననే కొత్త పథకం తీసుకొచ్చారు కాబట్టి, కొత్త కండిషన్ తీసుకొచ్చారు కాబట్టి ఓన్లీ ప్రైవేటు స్కూళ్లలో వాళ్ళకి మినహాయించి కేవలం ప్రభుత్వ స్కూళ్లలో చదివే వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అనేది టీడీపీ నేతల అభిప్రాయం. మరి దీని మీద ఎలాంటి మార్పు ఉంటుంది, నిజంగా ఆ తరహా నిర్ణయం తీసుకుంటారా ఆ శాఖ అనేది వేచి చూడాల్సిన అంశం.